ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథారస వాహినులు కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కౌసల్యాదేవి వశిష్ఠుల వారి మాటను గ్రహించి విశ్వసించి కొంత తృప్తిపడి తన కుమారుని అమానుష చర్యలను తనలో తాను తిలకించుచు ఆనందించుచు కాలం గడుపుతుండా రామ లక్ష్మణ భరత శత్రువును దోగాడుట కూర్చునుట ఇత్యాది కొన్ని నూతన అభివృద్ధులు కాంతి దొరికిరి. పిల్లలకు కదలి ప్రాగల శక్తి వచ్చినదని ఎక్కడికైనా ప్రాగి ఎత్తు నుండి క్రింద పట్టురేమో అనేటువంటి అనుమానంతో పిల్లలను జాగ్రత్తగా చూసుకొనుటకు ప్రత్యేక ఏర్పాట్లు గావించరి. అనేక ఆట బొమ్మలను తెప్పించరి. అమ్మలతో పాటు పిల్లలతో పాటు అమ్మలు, వారలతో లాదులు కాలం అనేది విచారించగా కంటికి నిద్ర లేక కాలంను ఆనందంతో గడుపుతుండా పిల్లలు లాదుల అమ్మల వేళ్లు పట్టుకుని లేచి నిలవగలిగేరి. గోడలు పట్టి లేవగలిగరి. తప్పడడుగులు వేయగలిగిరి. ఈ వింతలు అమ్మలకు మరింత ఆనందముగా ఉండెను. తిరుగని చిలుక పలుకులు ఆ చిన్న పెదవులతో బోసినోళ్ళతో పలుకుతుండా అమ్మలు కడుపొప్ప నవ్వుతుండేవారు. అమ్మ, అప్ప అని మాటలు నెచ్చుతుండేవారు. నిత్యము తెల్లవారగానే సుగంధ ద్రవ్యములను నూరి తైలములు కలిపి వంటికి రాచి నలుగులు పెట్టి సరయూ నది తీర్థము చే అభ్యంగన స్నానములు చేయించి తలలకు వాసనల పొగలు వేసి కాటుక తీర్చి దృష్టి చుక్క అమర్చి నొసటి తిలకమును వింతగా పెట్టి అనేక రకరకములైనటువంటి వసనములతో అలంకరించి ఊయలయందు ఉంచి జ్వాలపాటల పాడుతుండా తల్లులకు వేరే వైకుంఠం అనేది మరచి అదే వారులకు స్వర్గ వైకుంఠముల కంటే మిన్నగా ఉండేది. ఇక ఆభరణముల అబ్బో దినమునకు ఒక రకము కాలెలు, మొలగత్తెలు, కంఠహారములు అవి కుచుకొన్నేమో అని క్రింద మగుమల్లు వస్త్రమును కుట్టి వంటికి పెట్టేవారు. బాలలీలలు వర్ణనాతీతముగా ఉండెను. బాలురు నడవగల వయసు కలిపినప్పటికీ పురమందలే ఆయా వయసు పిల్లలను తెప్పించి వాళ్ళను వీరలను కలిపి అనేక ఆటలు ఆడించడము, తిండు పెట్టించడము, వచ్చిన పుర ప్రముఖుల పిల్లలకు తగిన బహుమతులు, ఆట బొమ్మలు ఇవ్వటము, ఆ పిల్లల తల్లులకు వెంట వచ్చిన దాదులకు తగిన భోజన సదుపాయం చేయటము. ఈ రీతిగా కౌసల్య, సుమిత్ర, కైకేయులు తమ తమ దేహములనే మరచి పిల్లలను ప్రాణ సమానముగా చూసుకుంటూ ఆనందిస్తుంది. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.